ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఎన్ శంకరరావు అన్న గారికి, అదేవిధంగా యోజన విభాగం అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ అన్న గారికి, అదేవిధంగా నాగమలేశ్ అన్న గారికి, ప్రత్యేకంగా వేదికల్లో కనిపించిన పెద్దలందరూ కూడా నేను ఇప్పుడే పరిచయం అవుతున్నాను కాబట్టి అందరి పేర్లు తెలియదు, మన్నించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గ్రౌండ్ స్థాయిలో కర్నూలుకి వచ్చినప్పుడు అన్నవారు నన్ను కలిసడం జరిగింది, నాగమల్లేశ్ అన్న గారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని, అదేవిధంగా బీసీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని కొన్ని దృష్టికి తీసుకురావడంతో అన్నగారు దీనిపైన మనం ప్రతిఘటించాలి అని అంటే, దీనిపైన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి అని అంటే మనం ఒకరమే ప్రయత్నం చేస్తే ఎటువంటి లాభం ఉండదు. దీంట్లో మీరు సంఘంలోకి వచ్చి బీసీ సంక్షేమ సంఘం ద్వారా మా అందరి సపోర్ట్ ఉంటుంది. మీరు దీంట్లోకి వచ్చినట్లయితే మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో నేను అన్నగారిని కలవడం జరిగింది. శంకరరావు అన్నగారిని కలిసినప్పుడు అన్నగారు బీసీల గురించి ఎంతవరకు పరితపిస్తున్నారు, బీసీల గురించి ఎంతవరకు ఇప్పుడు వరకు ఎన్ని పోరాటాలు చేశారనేది ఒకసారి చెప్పడంతో నేను కూడా బీసీల కోసం నా వంతుగా కృషి చేయాలన్న ఒక ఉద్దేశంతో, బీసీ సోదరులు చాలామంది ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు, దీని మీద నా వంతుగా నేను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘంలోకి రావడము, నా మీద ఉన్నటువంటి నమ్మకం ఉంచి నాకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అదేవిధంగా నా వంతుగా కర్నూలులో ఉన్నటువంటి బీసీ సోదరులకు, ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి బీసీ సోదరులు, ఎందుకంటే నేను అనునిత్యం ఉండేది కర్నూలు ఉన్నటువంటి బీసీ సోదరులతోనే ఎక్కువగా ఉంటాను కాబట్టి అక్కడ నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టే ఎల్లవేళలా అన్నవారు నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం, రాయలసీమలో కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పివి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తిని జిల్లాకి అధ్యక్షుడిగా నియమించేటటువంటి సందర్భంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల సమస్యల మీద నిరంతరం కూడా పోరాటం చేసేటువంటి వ్యక్తి. కర్నూలు జిల్లా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ బలహీన బడుగు వర్గాల వాళ్ళు దాదాపు 80% పైబడిగా ఉన్నటువంటి జిల్లా. ఆ జిల్లాలో బలహీన వర్గాలు చెందినటువంటి వారు అత్యధిక శాతం రాజకీయాల్లో కానీ, ప్రజా సంఘాల్లో కానీ, రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లాలో మరి యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి ధర్మేంద్ర గారిని ఈరోజు జిల్లా అధ్యక్షుడి నియామక పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జూన్ 6వ తారీఖున తిరుపతిలో బీసీల ఆత్మగౌరవ సభను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది. ఆ క్రమంలో కూడా ఆ సభను విజయవంతం చేయాలని, ఎందుకంటే సాక్షాత్తు వేడుకొండల వెంకటస్వామి సన్నిధిలో బీసీల ఆత్మగౌరవ సభను పెట్టాలని మరి మన తిరుపతిలో కూడా వివిధ కుల సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆ డేట్ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ, బీసీలు అందరూ కూడా, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వర్గాలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పని మరి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు 27వ తారీఖున విజయవాడలో ఈ జాతీయ స్థాయిలో కులగణాంకాలు చేయాలని చెప్పని మరి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమంగా ఒక ర్యాలీని మరి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాల తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని, మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి నేపథ్యం, మనం ఇటీవలే రాయలసీమ పర్యటన కూడా వెళ్ళొచ్చాం. బలహీన వర్గాలకి
సరైనటువంటి రక్షణ లేకున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఆత్మగౌరవ సభ అంటే ఏదైతే రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకైనా వాడుకుంటా ఉన్నారు, కానీ వారికి దక్కాల్సినటువంటి స్థాయిలో వారికి సమస్త రంగాల్లో కూడా దక్కకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ నేపథ్యంలోనే మరి కేంద్ర ప్రభుత్వం దాదాపు 1931లో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఈ జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణన కూడా చేశారు. అలాంటి తర్వాత ఇప్పటికి దాదాపు 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా కులగణాంకాలు చేయమంటే రాజకీయ పార్టీలన్నీ కూడా మరి లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే బీసీని మరి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా అర్థమవుతా ఉంది. ప్రభుత్వానికి నిరసన తెలిసేటువంటి కార్యక్రమాన్ని రేపు జనగణతో పాటే కులగణాంకాలు చేయాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి విజయవాడలో కూడా భారీ ఎత్తున మరి కార్యక్రమం, నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ గీతా కార్మికులకి 10% ప్రభుత్వ వారు షాపులు ఇవ్వటం కూడా జరిగింది. ఆ షాపులు కూడా వారిని ఎక్కడన్నా వ్యాపారం చేయించుకునే విధానంలో కానీ మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ గీత కార్మికులకి షాపుల్లో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని చాలా చిన్నతనంగా చూసి గౌడ కులస్తులు షాపుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇది ప్రభుత్వ దృష్టిలో ఉన్నదో లేదో తెలియదు. సంబంధించిన శాఖ మంత్రిని కూడా త్వరలోనే కలిసి వారికి కూడా మేము వివరిస్తూ ఉంటాం. ఎందుకంటే పక్కనటువంటి వైన్ షాపుల్లో కానీ మరి బలహీన వర్గాలకు ఎక్కడైనా వైన్ షాపులు వస్తే ఆ బలహీన వర్గాల్లో ఉన్న వైన్ షాపులు సక్రమైన వ్యాపారం చేయించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనపట్లా. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ నుంచి ఆ షాపులు లాక్కుని 10 మంది సిండికేట్ అయ్యి ఆ షాపుల్ని షేర్ చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో పెట్టిందో షాపుల్ని, ఏదైతే ఆ యొక్క కులాలకి ఇవ్వటం జరిగిందో దాన్ని సరైనటువంటి రీతిలో మరి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపమా, లేకపోతే ప్రజాప్రతినిధి లోపమా, లేకపోతే ఎక్సైజ్ అధికారుల లోపం అనేది మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఎవరికి కేటాయించిన షాపులను కూడా లాటరీలో వచ్చినటువంటి షాపులు కూడా వ్యాపారం చేయించుకున్నట్లేదంటే మరి ఇక గౌడ కులస్తులకి ఏ రకమైనటువంటి గౌరవం ఇస్తున్నారనేది ఒకసారి ఎక్సైజ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నేనైతే మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితులు, పరిణామాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వం దీన్ని ఎందునే స్పందించాలి. సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి సాధించి, ఇటీవల మేము కమిషనర్ గారు కూడా కలిసాం. అయ్యా కమిషనర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే తప్పనిసరిగా నేను పరిష్కరిస్తానని చెప్పని వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి మేము ఏ సమస్య వచ్చినా కూడా సంబంధించిన అధికారులు దృష్టికి కానీ మేము తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అధికారులు దాన్ని సక్రమైనటువంటి మార్గంలో పరిశీలన చేయకుండా పొలిటికల్ ప్రెజర్స్ వస్తున్నాయని చెప్పని మరి ఎక్సైజ్ అధికారులు కూడా మాతో చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళకి షాపులు ఇవ్వటం ఎందుకు, మరి పేరుకి ఇచ్చామని చెప్పుకోవటం తప్ప వ్యాపారం మాత్రం వాళ్ళతో చేసేటువంటి కార్యక్రమం అయితే మాత్రం కొనసాగట్లేదు. అందుకని దయచేసి ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి, అధికారులు ఆలోచన చేయాలి. ఇది రాను తీవ్ర స్థాయిలో వెళ్లకుండా దయచేసి ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడిని పరిష్కార మార్గంగా ఆలోచన చేయాలని చెప్పని సంబంధించిన అధికారులకు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.